అదేవిధంగా ముఖ్యంగా బడుగు బలైన వర్గాల వారు దున్నే వాడికే భూమి అంటే అది కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి భూభారతి వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గా వారు నిన్న చిట్ చాట్ లో ఏమన్నారు తెలుసా, ఆ అసైన్ భూములు కూడా స్వాధీనమే, అదే కాకుండా బడాబాముల చేతుల్లో ఉంటే తీసుకుంటాం అంటే దొరల చేతిలో ఉన్న భూములు కూడా తీసుకుంటామని చెప్పడం శుభసూచికం. కానీ నేను గత 4 ఏళ్ల నుంచి కీసరా దాయరాలో 1981లో మా తల్లి ఇందిరాగాంధీ గారు దున్నేవాడికే భూమి ఇచ్చింది. అది లెఫ్ట్ ఏది మాదిగోళ్లకు 94 ఎకరాలు 10 మంది రైతులకు ఇచ్చిండ్రు. వాళ్ళు ఆ భూమిలో వ్యవసాయం చేస్తుంటే వాళ్ళకు పట్టా 38E అంటే అది పట్టా భూమి. 38E అనేది పట్టా భూమి. కానీ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గర ఉన్నటువంటి భూమి 1 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి భూమిని చూసి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందని ఆయన దొరవారికి రాగి కృష్ణారెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా ఇంత భూమి మనం ఎట్లా తీసుకుందాం, మనం కోట్లు ఎట్లా సంపాదించాం అనే ఆలోచనతో ఏం చేసిండ్రు, ఒకరేమో 83లో ఒకరేమో 82, 84లో 2 రైతులు చనిపోతే వాళ్ళ దొంగ సంతకాలు చేసి హైకోర్టులో అప్పీల్ చేసిండ్రు. అయ్యా వీళ్ళందరూ మిగతా వాళ్ళతో వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే రైతులని చెప్పి వాళ్ళు భూములుగా చేయనంటున్నారు, మా దొరకే ఇస్తున్నారని రాయించుకున్నాడు. రాయించుకొని తన పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. అది తీసుకొచ్చిండు రాగి కృష్ణారెడ్డి. ఎంత తెలివిపరుడు అంటే దొరలలో ఎంత ఆలోచన ఉంటుందో చూడు. నేను ఎన్నడన్నా ఉంటే ఇది పంచాయతీ అవుతుందని మహిళలకు ఈనాడు ఎక్కువ హక్కులు వస్తున్నాయి కాబట్టి తనకి 2 కొడుకులు ఉన్నారు, కోడళ్ల పేరు మీద చేసుకున్నాడా. వాహ్, ఏమి రాగి కృష్ణారెడ్డి నీ ఆలోచన. సరే అది అయిపోయినాక ఏం చేసిండు, వాళ్ళ బిడ్డలు వెంచర్లకు ఇచ్చేసిండ్రు. ఏది మొదలు 36 ఎకరాలు వెంచర్లకు ఇస్తే హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిండండి. ఎట్లా ఇస్తారండి, కోర్టుల కేసు నడుస్తున్నది. అక్కడి నుంచి వచ్చి ఏం చేసిండు, ఇక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి ఆర్డీఓ హనుమంత్ రెడ్డిని ఎంఆర్ఓని ఇద్దరిని మేనేజ్ చేసి వాళ్ళ పేర్లు ఎక్కించిండ్రు. వీళ్ళకేం తెలియదు పాపం. వాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు, హనుమంతన్న మా భూమి ఇట్లా తీసుకున్నారంటే నేను 4 ఏళ్ల నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర పోయినా, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసినా వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా, 10 మంది రైతుల పిల్లలు ఇవాళ 120 మంది ఉన్నారు. కొడుకులు, మన్మలు, మన్మరాన్లు, పిల్లలు వాళ్ళంతా అడక తింటున్నారు. ఎప్పుడు భూమి మీద పోతే అరెస్ట్ చేయడం. ఆఖరుకు ఎంబడి తలగంగా ఇవాళ ఎంఆర్ఓ చిత్తశుద్ధితో ఏమేమి అవుతుంది, ఈ భూమి ఎవరిది అని వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇచ్చిండ్రు. నేను దీని గురించి కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి సమయంలోనే ఈయన రెవెన్యూ మినిస్టర్కి ఈయన పూర్తిగా కట్ట ఇచ్చిన, అయ్యా ఇది అన్యాయం, రాహుల్ గాంధీ న్యాయకే వాస్తే లడరా, మైబీ న్యాయకే వాస్తే లడను, ఎందుకంటే అన్యాయం జరిగితే నేను చూడలేను. అదే ఈయన ఏది రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే న్యాయ యాత్ర చేసిండో అదేవిధంగా నాది కూడా ఒక ఆలోచన. నేను శ్రీనివాసరెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, అయ్యా ఇవాళ భూభారతి పేరు మీద మీరు అన్ని సమస్యలు పూర్తి చేస్తా అంటున్నారు. భూమి ఒకటి, దాని మీద పేర్ల భూముల మీద ఉంటారు, వాళ్ళ పేర్ల మీద పట్టా కాయిదాలు ఉన్న ఇవ్వాలని కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఇది అయితే న్యాయమైన కేసు. నేనేమంటున్నా అంటే 36 ఎకరాలు పోతే 20 దొరలు కట్టుకున్నారు. ఒక్కొక్క విల్లా ఎంత అమ్ముతున్నారు తెలుసా, 3 కోట్లు 3.5 కోట్లు అమ్ముతుంటే కడుపు కాలుతుందా లేదా? వాళ్ళ భూమి అమ్మ ఇందిరమ్మ ఇచ్చింది, మీరు బతుకు చేసుకొని వ్యవసాయం చేసుకొని అని దున్నేవాడికే భూమి ఇస్తే ఇవాళ మీరు దాన్ని అమ్ముకొని 3.5-4 కోట్లకు ఒక విల్లా అమ్ముతే ఇక పేద ప్రజలు ఎడ బతుకుతారా? కనుక శ్రీనివాసరెడ్డి గారు, ఈ భూభారతిలో నేను ఎప్పటి నుంచో నీకు ఇంత పూర్తిగా హిస్టరీ ఇచ్చిన,
ఇవాళ నేను కలెక్టర్ దగ్గర పోయినా, సార్ ఇది న్యాయమైన కేసు, 36 ఎకరాలు పోతే పోని, ఎందుకంటే దొరలు తీసుకున్నారు, దాన్ని వెంచర్ చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. కానీ మిగతా 58 ఎకరాలు ఇవ్వచ్చు కదా, వాళ్ళు బతకాలి ఎట్లా? వాళ్ళు ఇవాళ అడక తింటున్నారు, తిండికి లేక తిరుగుతున్నారు, రోడ్ల మీద వండుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏది ఖమ్మం బహిరంగ సభలో చెప్పిండు, ఏమన్నాడు ఆయన? ఓటు చెప్తా, ఈ తెలంగాణ सरकार में बीआरएस सरमाएदार जो गरीबों को इंदिरा गांधी जमीन दिया तो वो भी वापस लिए అని చెప్పిండు. కనుక ఇవాళ రాహుల్ గాంధీ సందేశాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బతకాలేరా భయ్? వాళ్ళ భూమి ఇందిరమ్మ ఇచ్చింది, నువ్వు అసైన్ భూములు కూడా దొరల దగ్గర ఉంటే తీసుకుంటా అంటున్నావు. కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కొట్లాడుతున్నా. ఇప్పటికి 9 సార్లు పోయినాడికి ఎవడన్నా పోతాడా? కలెక్టర్ దగ్గర పోయినా, జాయింట్ కలెక్టర్ దగ్గర పోయినా, ఇవాళ ఎంఆర్ఓ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిండు. దీన్ని దొంగ సంతకాలు చేసుకొని చేసిండు. అన్ని రిపోర్టు ఆయనకు కూడా సబ్మిట్ చేసినాం, ఎవరు కలెక్టర్ కు, ఆర్డీఓ కూడా సప్లై చేయాలి. కానీ ఇంతవరకు న్యాయం జరుగుతలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఖమ్మం జిల్లా వాసీలు, కలెక్టర్ కు చెప్పి ఆ భూమి న్యాయమైన కేసు 38E అంటే పట్టేదారులు వీళ్ళే. కనుక ఇది చేస్తే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇవాళ చాలా మంది మిత్రులు కూడా, ఎస్సీ మిత్రులు కూడా మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు మంత్రి పదవిలో తీసుకోవాలని అడుగుతున్నారా లేదా? కానీ పేదవాడు ఎక్కడ పోవాలి? పేదవాడు ఎక్కడ పోవాలి? వాళ్ళ గురించి కూడా మా ఎమ్మెల్యేలు కొట్లాడాలని కోరుతున్నా. ఇది న్యాయమైన కేసు. నేను కోదండ రెడ్డి పోయినాం హెచ్ఎండిఏ ఆఫీస్ కు, కోదండ రెడ్డి మేము కలిసి కీసరా దారికి పోయినాం. ఇప్పటి వరకు హెచ్ఎండిఏ ఎందుకు క్యాన్సల్ చేస్తలేదు? అది క్యాన్సల్ ఎందుకు చేయరు? భూమి ఎవరిది? ఎవరయ్యే సొమ్మని మీరు బిల్డింగ్లు కడతారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అడక తినేటోడు అడక తినాలన్నా? మా రాహుల్ గాంధీ కూడా న్యాయయాత్ర అన్నాడు, మణిపూర్ నుంచి మొదలు పెట్టాడు. కనుక నా ఉద్దేశంలో నేను కూడా న్యాయం గురించి కొట్లాడుతున్నా. తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది. ఇది హిస్టారికల్. మనం ఈ భూమి ఇప్పిస్తే వాళ్ళ బతుకుతారు. వాళ్ళు వరకు 120 మంది ఉన్నారా బాబు, కొడుకులు, కోడళ్లు, మన్మలు, మన్మరాన్లు. ఎక్కడ పోవాలి? వాళ్ళు ఏడ చేయాలి? వాళ్ళకు తిండి ఎట్లా దొరకాలి? ఈ భూమి ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా? ఏం చేసుకుంటారో? వాళ్ళకు ఇందిరమ్మ ఇచ్చిందని జీవితాంతం ఇంట్లో బొమ్మ పెట్టుకుంటారు. కనుక శ్రీనివాస్ రెడ్డి గారు, మరొకసారి నేను ఇప్పటికి 2 సార్లు మీకు కలిశాను, పూరా లిస్ట్ ఇచ్చిన. ఇప్పటికన్నా న్యాయమైన కేసు చేయమని, అది చేస్తే భూభారతికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కూడా మంచి పేరు వస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఆయన ఎంపీ ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఇంతవరకు ఈ భూమి గురించి తెలుసా? ఈటల రాజేందర్ ఎప్పుడన్నా ఆలోచన చేసినా ఈ పేదల గురించి ఏం చేయాలి అని? పేదల గురించి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నా ఏం లేదు. నేను మొదటి నుంచి కొట్లాడుతున్నా. ఇది న్యాయమైన కేసు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు తొందరగా దీన్ని సెటిల్ చేసి పేద ఎస్సీలకు ఏది మిగిలిన 58 ఎకరాలు వాళ్ళకు అప్ప చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు జీవితాంతం ఇందిరాగాంధీని, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని జ్ఞాపకం పెట్టి, దాంతో పాటు నిన్ను కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అయితే రెవెన్యూ మీద మీరు ఇవాళ మంచి స్టేట్మెంట్ దొరికింది కాబట్టి మీరు చిక్చాట్లో ఏమన్నారు? అసైన్ భూములు కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క ఏమన్నాడు? పీపుల్ మార్చులో ఎవరి భూమి వారికే అన్నాడు. మనం ప్రజలకు హామీ ఇచ్చినాం అన్నాడు. గద్దర్ పోయినాను, గద్దర్తో పాటు నేను కూడా పోయా. ప్రతి మీటింగ్ లో ఇదే మాట్లాడిండ్రు. కనుక ఇది న్యాయమైన కేసు. ఆయన కూడా ఖమ్మం వాసే బట్టి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి కూడా ఖమ్మం వాసే, కలెక్టర్ కూడా ఖమ్మం వాసనే. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఏదైతే మన బేడ్చల్ కలెక్టర్ ఉన్నాడో ఆయన కూడా ఏది ఖమ్మం నివాసే. కాబట్టి ఇది న్యాయం చేయమని కోరుతున్నా. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది.